హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఇంట్లో ప్యూర్ గీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బిగినర్స్ కోసం వీడియో అంతా ఎండ్ వరకు చూడండి. మీగడ నుంచి నెయ్యి తయారు చేసే ప్రాసెస్ని చూపించబోతున్నాను. ఇంట్లో తయారు చేసుకుంటే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదండి. నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో నుంచి మీగడ తీసాక కనీసం ఒక గంట సేపు అయినా బయట పెట్టుకోవాలి. తర్వాత ఇలా గిన్నెలో వేసుకొని చిలుకుకోవాలి. ఇప్పుడు అందరు మిక్సీలో వేసుకుంటున్నారు, కానీ ఇలా చేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. ఒక 2 to 3 మినిట్స్లో మనకి వెన్న అనేది వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మిక్సీలో కాకుండా. తర్వాత మనం నీళ్లు పోసుకొని నీట్గా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మనకి మజ్జిగ అనేది సపరేట్ అయిపోతుంది. లేకపోతే మనం నెయ్యి కాచేటప్పుడు గోదావరి లేదా గోవు అంటారు కదా, అది ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా మంచిగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుంటే నెయ్యి మంచిగా వస్తుంది. నేను ఇక్కడ అదే గిన్నె స్టవ్ మీద పెట్టేసుకున్నా. పెద్ద గిన్నెలో నెయ్యి కాస్తే బెటర్ అనమాట, ఎందుకంటే మనకి పొంగకుండా ఉంటుంది, నీట్గా వచ్చేస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వెనకటిగా ఆ రోజుల్లో ఏ రోజుది ఆ రోజు వెన్న చేసి నెయ్యి చేసేవాళ్ళు. ఆ మజ్జిగ అన్నంలో వేసుకొని తినేవాళ్ళు. అప్పుడు ఎంతో ఔషధ గుణాలు ఉండేవండి ఆ మజ్జిగలో. ఇప్పుడు మనం అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని 10 డేస్కో 1 వీక్కో చేసుకుంటున్నాం కదా. ఇట్లా ఈ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెటర్. ఆ వేడికి మనకు కావాల్సిన కలర్ వచ్చేస్తుంది. కొంతమంది లవంగా, యాలక్కాయ, తమలపాకులు కూడా వేసుకుంటారు. నేనైతే ఏం వేసుకోవట్లేదు. అబ్బా, కమ్మటి వాసనకి ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలోకి ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ కమ్మని వాసనకి కడుపు నిండినట్టు ఉంటుందండి. దీన్ని రోజు మనం గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.